రుచి చూస్తే అమృతం, నాణ్యతలో సాటిలేని మధుర ఫలం. దేశవ్యాప్తంగా సింహపురి మామిడికి ఉన్న క్రేజ్ ఇది. ఆ మధుర ఫలం నేడు రైతన్నలకు చేదును మిగులుస్తోంది. నెల్లూరు జిల్లాలో మామిడికి పెద్ద మార్కెట్లు ఉన్న దళారుల కోసం, హోల్సేల్ వ్యాపారుల కోసం రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. ఉలవపాడు, గుడ్లూరు, కావలి, కోవూరు, నెల్లూరు, గూడూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 70,000 ఎకరాల్లో మామిడి సాగు చేసిన రైతులు పంటను అమ్మినా కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదంటున్నారు. నెల్లూరు జిల్లాలో మామిడి ధరల పతనంపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. మధుర ఫలం మామిడి ఈసారి రైతుకు చేదు ఫలాలను మిగిల్చింది. ఎన్నడూ లేని విధంగా ఈ మామిడి కాయలు ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. సాధారణంగా నెల్లూరు జిల్లాలోని పెద్ద ఎత్తున కూడా ఈ మామిడి మార్కెట్ అనేది కనిపిస్తుంది. 70,000 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మామిడి రైతులు సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటుంది. అయితే ఈసారి ఒక బంగినపల్లి మామిడి 40,000 నుంచి 60,000 రూపాయలు టన్ను ధర పలికేది. ఈ ధర ఒక్కసారిగా 35,000కి పడిపోయింది. బయట మార్కెట్లు లేకపోవడం, అన్ని జిల్లాలలో మామిడి ధరలు రావడం, ఈ మామిడి ధరలకు సంబంధించి ప్రభుత్వం కూడా సరైన నియంత్రణ లేకపోవడం, ప్రతి సంవత్సరం కూడా అయితే వ్యాపారులు సిండికేట్ ఈ ధరలన్నింటినీ కూడా తగ్గించేందుకు ఇక్కడికి వచ్చే రైతులతో కూడా ధరలు పడిపోయాయని ఒక సాగుతో పెద్ద ఎత్తున ధరలను కూడా వారు నియంత్రించడం అనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము. నెల్లూరు పెద్ద బజారు, చిన్న బజారు, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్, మినీ బైపాస్ సెంటర్, ఈ సెంటర్లలో భారీ ఎత్తున ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అనేది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు, కావలి, గూడూరు ఈ 3 ప్రాంతాలలో పెద్ద ఎత్తున వేలాది టన్నులు ఈ 4 నెలల పాటు ఇక్కడికి వస్తుంది. ధరలు మాత్రం బాగా పడిపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎప్పుడు లేని విధంగా బాధాకరంగా ఉంది సార్. రేట్లు తక్కువగా ఉన్నాయి. 30,000, 32,000 అట్లా వస్తున్నారు టన్ను. బెంగళూరు, పల్లె, మాన్పసం, చెరుకు రసం అన్నీ ఉన్నాయి. ధరలు లేదు సార్. ఖర్చు ఎకరాకి కొనుగోలు ఒక 40,000, మందులు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది సార్. గాలి వాళ్ళకి రోజు రాలిపోతా ఉన్నారు. రాళ్ళని 150, 200 బాక్స్ అమ్ముతున్నారు. 20 కేజీల బాక్స్. కాయలు విపరీతంగా పడిపోతున్నాయి. కవర్ కడితే ₹1 సబ్సిడీ ఇస్తా ఉంది గవర్నమెంట్. సబ్సిడీ లేదు, ఏం లేదు. ₹2 కవర్ తీసుకుంది. మద్దతు ధర కల్పిస్తే గవర్నమెంట్ మార్కెట్ ఉంటే దళారులు కాకుండా కొంచెం బెటర్. రేట్లు లేవు, రేట్లు పడిపోయినాయి. వర్షాలు, గాలి రాలిపోతున్నాయి. ఆ కొమ్మ కొట్టుకి ఈ కొమ్మ కొట్టుకొని పడి పగిలిపోయి కొన్ని మందులకి కూడా రావు. బెంగళూరు ఇలా 10,000 కడుతున్నారు. పల్లి ఇప్పుడు 25,000, 30,000 అంటున్నారు. నచ్చిన కాయ కోసుకుంటారు. ఇప్పుడు పూత పిండినప్పుడేమో పురుగు బాగా దోమ ఇదంతా పడి పంట నిలవలేదు. దానివల్ల ఈ ముందు ఖర్చులు కూడా ఈ సంవత్సరం చాలా లాస్. ఖర్చు ఎకరాకి దాదాపు 50-60,000 అవుతుంది. రేట్లు ఎంత 32, 33 ఆ మధ్యలో రేట్లు అంటున్నారు. ఈ రేట్లతోటి మాకు చేస్తే గిట్టుబాటు కావట్లేదు. రేట్లు లేక ఇట్లా మార్కెట్కి వచ్చేది అట్ట చేసి పోతున్నాం. దానివల్ల ఇంకా అవి ఉన్నా కూడా వర్షాలకి చాలా కింద పడిపోతుండే, రాలిపోతుండే. గాలి కొట్టేది, రాలిపోయేది. పంట పండియటం కష్టం. అమ్మ పోయేకేమో ఈ దరువు అవుతుంది. ఇప్పుడు అంతా 500, 300, 400, 500 అంతే. దానికన్నా పెద్ద రేట్లు ఏం లేవు. బాగా డౌన్ అయిపోయింది మార్కెట్ అంతా. ఇప్పుడంతా మామిడికాయ పరిస్థితి బాగా మన లోకల్ పరిస్థితి. గత వారం రోజులుగా రాత్రి సమయాలలో తరచూ వస్తున్న ఈ గాలులకు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తోటల్లోకి వెళ్ళి వ్యాపారులు కాయను చూసి కొనుగోలు చేస్తారు. అప్పుడు రైతు కొంత డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఈ గాలులకు ఈ తోటల్లోనే మామిడి కాయలు రాలిపోతున్నాయి. మామిడికాయలు రాలిపోవడంతో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పరిస్థితులు లేకపోవడంతో వీటిని రైతులు వ్యాపారులకు తక్కువ ధరలకే విక్రయిస్తున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఒక్కొక్క రకం ధరలు ఒక రకంగా ఉన్నాయి. బంగినపల్లి రకం చూస్తే 40,000 నుంచి 60,000 రూపాయలు ధర పలకాల్సి, అదే 35,000 రూపాయలు టన్ను ఈరోజు రైతు తగ్గించి అమ్మాల్సిన పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది. అదేవిధంగా బెంగళూరు రకం చూస్తే దాదాపు 15,000-20,000 రూపాయలు గత ఏడాది, అంతకుముందు ఏడాది ధరలు పలికాయి. దాన్ని 5,000 రూపాయలకి విక్రయిస్తున్నారు. అదేవిధంగా పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఈ చెరుకు రసాలకు సంబంధించి ఈరోజు చూస్తే ఈ రసాలు 20,000కు కూడా కొనడానికి పరిస్థితి అనేది ఉంది. అంటే 18,000-20,000 మధ్య వ్యాపారం అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఈ నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెద్ద మార్కెట్ ఇది. ఈ పెద్ద మార్కెట్ కడప, గూడూరు, కావలి,
ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మార్కెట్కి తరలి వస్తుంది. అయితే మన బజార్లో మామిడి పళ్ళ ధరలు చూస్తే 2 కేజీ వచ్చి 100 రూపాయలు ధర పలుకుతున్న పరిస్థితి. బయట మార్కెట్లో ధరలు విపరీతంగా ఉన్నాయి. రైతులకు మాత్రం ఇవి ధరలు అందడం లేదు. అంటే దళారులు వ్యాపారులు లాభపడుతున్నారే కానీ రైతుకు మాత్రం ధర లభించిన పరిస్థితి మామిడి రైతుకి కనిపిస్తుంది. మామిడి ఈసారి చేదు అనుభవాలను రైతుకి చవి చూపిస్తుందని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు చిన్న బజార్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.